తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచనుందా? ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతల పట్ల ఉదాసీనంగా వ్యవహరించిన రేవంత్ ప్రభుత్వం ఇక కొరడా జూలిపించడానికి రెడీ అవుతోందా? రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు తీసుకోబోతున్నాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ ఎన్నికలు వేడెక్కనున్నాయా? ఇన్నాళ్లు బీఆర్ఎస్ నేతల విషయంలో మీన మేషాలు లెక్కించిన రేవంత్ ప్రభుత్వం ఇక దూకుడుగా వ్యవహరించనుందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. కేంద్ర కేబినెట్ జమిలీ ఎన్నికల బిల్లును ఆమోదించిన తర్వాత తెలంగాణ రాజకీయాలపై కూడా దాని ప్రభావం పడినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే జమిలీకి వ్యతిరేకంగా తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమ గళం వినిపించారు. అయితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రతిపక్ష పార్టీలు వైసీపీ, బీఆర్ఎస్ లు జమిలీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. ఆ మేరకు ప్రభుత్వంపై తమ దూకుడును పెంచాయి. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా పాలకులు చేసిన తప్పిదాలను ప్రజల ముందుంచి వాటికి తగ్గ ప్రతిఫలాన్ని ఆయా పార్టీల నేతలకు తిరిగిచ్చేసే పనిలో ఉన్నట్టు ఊహాగానాలు మొదలయ్యాయి. తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ మేరకు తన తొలి అడుగును వేయడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. గత కొన్ని రోజుల నుంచి కూడా రేవంత్ సర్కార్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ను ఉద్దేశించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి, ఆయన హయాంలో జరిగిన ఫార్ములా ఈ స్కామ్ కేసుకు సంబంధించి అనేక ఆరోపణలు చేస్తోంది. అలాగే అటు కేటీఆర్ కూడా దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలంటూ రేవంత్ సర్కార్ కు సవాల్ మీద సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లుగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినపడుతున్నాయి. కేటీఆర్ అరెస్టు నేపథ్యంలో ఇటు మీడియా దృష్టితో పాటుగా అటు ప్రజల దృష్టిని ఏమార్చడానికే తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ అరెస్ట్ ను తెరమీదకి తెచ్చిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్ కుటుంబం నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయి దాదాపు 6 నెలల పాటు తీహార్ జైల్లో ఉన్నారు. ఇక ఇప్పుడు కేటీఆర్ ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసి గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మొత్తం బంగారు తెలంగాణ కోసం కాదు, వీరి బంగారు కుటుంబం కోసమని ప్రజల ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేయాలని భావిస్తోంది. అయితే బీఆర్ఎస్ నేతలకు, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజల భావోద్వేగాలు ఎలా రెచ్చగొట్టాలి, ఎలా అణచివేయాలి అనేది వారికి వెన్నతో పెట్టిన విద్య వంటిది. కాబట్టి ఈ అరెస్ట్ ను వారు ఎలా హ్యాండిల్ చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ అరెస్ట్ అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కత్తి మీద సాము లాంటిదే. ఒకవేళ ఈ అరెస్ట్ ను సరిగ్గా ప్రొజెక్ట్ చేయకపోతే ప్రజల్లో కాంగ్రెస్ పట్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం కక్షపూరిత రాజకీయాలు మాత్రమే చేస్తుందని ప్రజలు భావించే అవకాశం ఉంది. అందుకే కేటీఆర్ అరెస్ట్ విషయంలో ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కేటీఆర్ తన మంత్రి పదవిని ఉపయోగించి ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాడనే విషయాలను ముందుగా ప్రజల ముందు ఆవిష్కరించకుండా అరెస్ట్ చేస్తే దాన్ని బీఆర్ఎస్ రాజకీయ అస్త్రంగా వాడుకుంటుంది. కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరించడం కంటే చాలా తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ను కేవలం అవినీతి కేసులో మాత్రమే అరెస్ట్ చేశామని ప్రజలకు చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేసినప్పుడు ప్రజల నుంచి పెద్దగా అభ్యంతరాలు రాలేదు. ఆమె అరెస్టుకు ముందే బీజేపీ ప్రభుత్వం ఒక నేరేటివ్ క్రియేట్ చేసింది. కవిత పాత్ర ఆ స్కామ్ లో కీలకంగా ఉందనే విషయాన్ని ప్రజలకు ముందే అర్థమయ్యేలా వ్యవహరించింది. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ విషయంలో కూడా కాంగ్రెస్ అలాంటి వ్యూహాన్ని అనుసరించాలని సూచిస్తున్నారు. లేదంటే బాబు అరెస్ట్ విషయంలో జగన్ బోర్లా పడినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తగిన మూల్యాన్ని చెల్లించక తప్పదని అంటున్నారు. మరి కాంగ్రెస్ ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాలి.